హలో యూట్యూబర్స్, ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి వెళ్ళాను. అక్కడ డ్యామ్ గురించి మీకు అన్నీ వివరిస్తాను, చూడండి. ఇది నిజామాబాద్ జిల్లా గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్ట్కి 1963లో శంకుస్థాపన జరిగింది. 1963లో జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసి 1967లో ఇది ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు. 112 టీఎంసీల నీటి నిల్వ చేసే సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లా లక్షల ఎకరాలకు నీటి అందిస్తుంది. పొలాలు పచ్చగా మారి రైతుల జీవితాలను పుష్కలంగా వికసిస్తున్నాయి. ఇది కేవలం సాగుకే కాదు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఉత్పత్తి, చేపల పెంపకం, సమీప పట్టణాలకు తాగునీరు సరఫరా అన్నిట్లోనూ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. నేను వెళ్ళిన రోజు గేట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. దాని అందాలు చూసి ఆనందించండి. నేను కూడా చాలా ఆనందించాను. చూడండి, ఒక్కొక్కటి గేట్స్ ఎట్లా ఓపెన్ చేస్తుర్రో నేను దగ్గరుండి చూసినాను, మీకు చూపిస్తున్నాను, చూడండి. కెనాల్ గేట్స్ కూడా గోదావరిలో వదలడం జరుగుతుంది, చూడండి.
ఈరోజు చూడండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వచ్చినాను. విజువల్స్ చూడండి. ప్రత్యేకంగా నిజామాబాద్ వైపు వస్తే తప్పకుండా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ని, ఈ అద్భుతాన్ని ఒకసారి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.